హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చి వినాయక చతుర్థి సందర్భంగా గణేశునికి ప్రీతికరమైనటువంటి మోదకాల రెసిపీ అయితే చూపించబోతున్నానండి. టూ డిఫరెంట్ స్టైల్లో ఈ మోదకాలు అనేవి చాలా అద్భుతమైన రుచితో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే విధంగా చాలా మంచి రుచి అయితే ఉంటాయి. మనం బయట షాప్లో కొనేది కంటే ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ 2 రకాల మోదకాల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. అప్పుడే మీకు పూర్తిగా మోదకాలను తయారు చేయడం వస్తుంది. ఇప్పుడు మోదకాల కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పిస్తా పప్పు, 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత సైడ్‌కి పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక చిన్న కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకొని బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ మెజర్మెంట్‌లో చూపిస్తున్నాను. మీరు ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇదే కొలతలతో డబుల్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటూ మీరు తీసుకున్న దాన్ని చూసుకొని తయారు చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా మోదకాలు అనేది రెడీ అవుతాయి. మనం ఇప్పుడు రవ్వ ఫ్రై అవుతా ఉంటది. దాని లోపల ఒక వాటర్ అనేది బాయిల్ చేసుకుందాం. వేరే స్టవ్ మీద 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్ రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్‌ని బాగా మరిగించుకొని యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది మనకి స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది రవ్వ ఫ్రై అయినప్పుడు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మరిగించుకున్నట్టు వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎట్ ఏ టైమ్ యాడ్ చేయకుండా బెటర్ ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా రవ్వను కలుపుతూనే ఉండండి. ఉండలనేది కట్టకుండా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి మోదకాల స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయితుంది. చూసారే కదా! ఇలా మనం మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. రవ్వ కుక్ అయ్యేంత వరకు. రవ్వ కుక్ అయిన తర్వాతనే ఉడికిన తర్వాతనే మనం ఇందులో స్వీట్‌నెస్ కోసం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. రవ్వ కుక్ అవ్వకుండా షుగర్ యాడ్ చేస్తే మన రవ్వ అనేది ఉడకదు. ఇప్పుడు మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి దీనికి 1 కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. స్వీట్‌నెస్ అనేది సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనకి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఈ మిశ్రమాన్ని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇందులో ఒక పావు కప్ వరకు మిల్క్‌లో కొంచెం కుంకుమ పువ్వు అనేది నేను నానబెట్టుకొని ఇలా సోక్ చేసుకున్నాను. ఈ కుంకుమ పువ్వు పాలు అనేది యాడ్ చేసుకోండి. మనకు కొంచెం కలర్ అనేది వస్తుంది. అలాగే ఈ కుంకుమ పువ్వు వేయటం వల్ల మంచి సువాసన అలాగే మంచి ఫ్లేవర్ అనేది మోదకాలు అనేది రెడీ అవుతాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. మంచి సువాసన వస్తుంది ఇలాచీ పౌడర్ వల్ల. ఇప్పుడు మనకి మోదకాల స్టఫింగ్ కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసేసుకొని వేరే ఒక బౌల్‌లోకి సెపరేట్‌గా తీసేసుకోండి. ఇలా సెపరేట్ తీసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కూల్ అయిన తర్వాత మనం మోదకాలుగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చి ఇక్కడ నేను అటుకులతో మోదకాలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పోహా మోదక్. ఈ మోదకాలు అనేవి చాలా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంచి కమ్మని రుచి అయితే ఉంటాయి. దానికోసం ఇక్కడ కొంచెం మందంగా ఉన్నటువంటి అటుకులు తీసుకోండి. పలచని అటుకులు కాకుండా ఈ అటుకుల్ని మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినటువంటి అటుకుల్ని సైడ్‌కి పెట్టేసుకొని మనం 1 కప్ వరకు అటుకులు తీసుకున్నాం కదా! దానికి 3 కప్స్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకొని మిల్క్‌ని మీగడ అనేది ఫార్మ్ అవ్వకుండా పాలలోనే మిక్స్ చేస్తూ ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు పాలనేది కుక్ చేసుకోవాలి. బాగా మరగాలి. అప్పుడు చిక్కగా అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఇందులో నేను స్వీట్‌నెస్ కోసం పటిక బెల్లాన్ని ఇలా పొడిలా తయారు చేసి వేసుకున్నాను. మనం 1 కప్‌కి 1 కప్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కానీ కొంచెం స్వీట్‌నెస్ తక్కువగానే యాడ్ చేశాను. 3/4 కప్ వరకు యాడ్ చేశాను. మీరు 1 కప్‌కి స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 1 కప్‌కి 1 కప్ యాడ్ చేసేసుకోండి. నేను 3/4 కప్ వరకు కొంచెం స్వీట్ తక్కువగా యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా పాలనేది పటిక బెల్లం పౌడర్ అనేది కరిగిపోయేంత వరకు దగ్గరికి చిక్కగా
అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి అటుకుల్ని ఇలా పైన పౌడర్‌లా తయారు చేసేసుకొని ఇందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి. మనకి ఒక 2, 3 మినిట్స్‌లోనే ఈ వే బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మనకి మోదకాలనేవి చాలా సాఫ్ట్‌గా అవుతాయి. ప్యాన్ నుంచి ఇలా సెపరేట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మన పిండి అనేది బాగా కుక్ అవుతేనే మోదకాలనేవి చాలా రుచిగా, టేస్ట్‌గా ఉంటాయి. పచ్చి వాసన పిండి కుక్ అవ్వకపోతే పచ్చి వాసన వచ్చి మనకి రుచిగా ఉండవు. చాలా సింపుల్‌గా మనం ఈ మోదకాల్ని చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పండుగ రోజైనా కానీ ఉదయం చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా మోదకాలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి మొత్తం కుక్ అయిన తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మోదకాలు ఇంకా చాలా సాఫ్ట్‌గా, చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా మరి మోదకాల స్టఫింగ్ అనేది సెకండ్ పోహా మోదక స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీ వచ్చి రవ్వ మోదకాలకి స్టఫింగ్ అనేది కూల్ అయింది. ఇప్పుడు ఇలా కూల్ అయిన తర్వాత మనం చేతితో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ మోదక మౌల్డ్‌లో వేసేసుకొని మనం మోదకాలుగా రెడీ చేసేసుకోవటమే. మీకు మోదక మౌల్డ్ లేకపోయినా గానీ మోదకాలని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మీరు అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే చేరుతుంది. మీరు ఈ ప్రతి వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడగలుగుతారు. చూసారు కదా మనకి మౌల్డ్‌కి ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ రవ్వ మోదకాల స్టఫింగ్ మొత్తాన్ని ఇలా ఫిల్ చేసేసుకుంటే ఎంతో లుకింగ్‌గా మోదకాలు అనేవి చాలా చిటికలో రెడీ చేసేయగలుగుతారు. మనకి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట షాప్‌లో కొంటే చాలా ఎక్కువ కాస్ట్ అనేవి ఉంటాయి. అలా కాకుండా చాలా హెల్తీగా నిమిషాల్లోనే మనం ఇలా మోదకాల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు. చూసారు కదా మనం వన్ బై వన్‌గా ఇలా మోదకాలు అనేది ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మనము మోదకాలకు పైన డ్రై ఫ్రూట్స్ అనేది లుకింగ్‌గా కనిపించే విధంగా ఎలా తయారు చేయాలో కూడా చూద్దాము. ఇలా స్టఫింగ్ కోసం మనం మోదకాల్ని పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే చేతితో ఎలా ప్రెస్ చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాము. ఈసారి గణేష్ చతుర్థికి మీరు కూడా మీ ఇంట్లో ఈ మోదకాలను అయితే తయారు చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది. చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేయగలుగుతారు. ఇప్పుడు మోదకాలు అయితే వన్ బై వన్ ఇలా రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి పైకి కనిపించే విధంగా మోదకాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మోదక మౌల్డ్‌లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ కోసం పిండిని పెట్టేసుకుంటే పైన లుకింగ్‌గా చాలా పర్ఫెక్ట్‌గా ఎంతో మనం బయట షాప్‌లో కొన్నప్పుడు ఏ విధంగా చాలా రుచిగా, టేస్ట్‌గా ఎలా ఉంటాయో ఆ విధంగా మోదకాలనేది చాలా బాగుండా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం సెకండ్ మోదకాలు చేతితో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మోదక మౌల్డ్ లేకపోయినా గానీ దానికోసం చేతిలో కొంచెం పిండి అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఈ వీడియోలో ఇలా చేతితో ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కోన్ షేప్‌లో వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూత్ పిక్‌తో గానీ లేదా ఒక ఫోర్క్ స్పూన్‌తో గానీ డిజైన్ ఇచ్చుకుంటే మనకి మోదక మౌల్డ్‌లో ఏ విధంగా అనేవి మోదకాలు ఉంటాయో అదే విధంగా మోదకాలనేది రెడీ చేస్తాము. చూసారా ఇలా నేను చూపించిన విధంగా ఇలా కోన్‌లా చేసుకున్న తర్వాత ఇలా డిజైన్ ఇచ్చుకోండి. మనకి ఫస్ట్ రెసిపీ వచ్చి రవ్వ మోదకాలనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ వచ్చి అటుకుల మోదకాలు, పోహా మోదకాలను కూడా మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. వాటిలో కూడా ఈ విధంగానే తయారు చేసుకోవాలి. పిండి అనేది కొంచెం మొత్తం ఇలా కూల్ అయిన తర్వాత చేతితో మొత్తం ఒక్కసారిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మోదక మౌల్డ్‌కి ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఈ మిశ్రమంలో యాడ్ చేయలేదు. మధ్యలో డ్రై ఫ్రూట్స్ వచ్చే విధంగా స్టఫింగ్ అనేది మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ చేతితో మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని ఈ మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకుంటే మనకి మోదకాల మధ్యలో తింటూ ఉంటే డ్రై ఫ్రూట్స్ అనేవి
తగులుతూ సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. అటుకుల మోదకాలను అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. రుచి అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చాలా అద్భుతమైన రుచి అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బావుంటాయి మరి అటుకుల మోదకాలు. మరి ఫస్ట్ రెసిపీ వచ్చి గోధుమ రవ్వ మోదకాలు. సెకండ్ రెసిపీ వచ్చి అటుకుల మోదకాలను ఎలా తయారు చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూసారు కదా మరి. మీరు కూడా మీ రెసిపీస్‌ని, ఈ మోదక్ రెసిపీస్‌ని ఈ గణేష్ చతుర్థి పండగకి మీ ఇంట్లో ట్రై చేయండి. మరి ఈ రెసిపీలు మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుంటారు. మరి ఈ రెసిపీస్ గనక మీకు నచ్చితే ట్రై చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.